ఈ చీర డ్రెస్ కుట్టుకుందామని మస్తు రోజుల కిందట తెచ్చుకున్నాం. ప్యూర్ కాటన్ చీర అది. రేకులు ఎక్కుంది మొత్తం. ఒకసారి వింటే మంచిగా అవుతుంది కావచ్చు. మా పవి నా బర్త్డే కావాలి కుట్టించిపోరన్నాక బయటకు తీసినాం. ఈ లెమన్ ఎల్లో శారీ ఏమో మా ఆడబిడ్డది. డ్రెస్ కుడతాను తీసుకొచ్చిన ఆమెకు. ఈ చీర ఎప్పటిదో 15 ఏళ్ళ కిందటదట. దాని ట్యాగ్ కూడా జింపలే మా ఆడబిడ్డ. నాకు మస్తు నచ్చింది ఆ చీర. నాకు బేసిక్ వెనకటి చీరలు మస్తు ఇష్టం. ఇవాళ కుడితే పని అయిపోతుందని లైనింగ్ తెమ్మని పంపిస్తే మా వాళ్ళకు మ్యాచ్ అయ్యే కానీ లైనింగ్ పట్టుకొని వచ్చారు. ఆ షాప్ ఆమె ఎట్లా ఇచ్చిందో వీళ్ళు ఎట్లా పట్టుకొచ్చారు. కుట్టుడు కుదరలే. ఇక ఎట్లా కుట్టుడు క్యాన్సిల్ అయింది కదా అని చెప్పేసి కాసేపు వండుకుందామంటే మా పిల్ల రాక్షసి వండుకొని ఇచ్చలేదు. నేను ఆమెను తీసుకుపోతా నువ్వు వండుకో అని చెప్పి పోయింది మా మమ్మీ. అట్లా వండుకుంటానికి ఇట్లా ఒరిగినో లేదో ఆ దోమలు తలిగినాయి. ఒకటే చిన్న దోమ ఊకే ముక్కుల చొచ్చుడు. దెబ్బకు లేచి కూర్చున్నా. చిన్నపిల్లలు నేగిచ్చుడు ఎంతైనా కష్టం కదా. అవి మనుషులైనా సరే దోమలైనా సరే. నాలాగే ఆ చిన్న దోమల మమ్మీకి కూడా టార్చరే అనుకుంటా. రేపెల్లుండి ఆయనతో పడుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. పెళ్ళినాటి వరకు ముఖాలు గలీజ్గా అయితే ఇక ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడే గలీజ్ కనబడతాం కదా. మీరు కూడా అంతేనా?